పోగానే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, అవును నువ్వు ఎవరింట్లో ఉంటావు అని అడుగుతారు. ఎందుకు ఎవరింట్లో ఉండాలి అమ్మాయి? ఒకవేళ 60 ఏళ్ళు వచ్చాక భర్త పోయినా, 40 ఏళ్ళు వచ్చాక భర్త పోయినా, ఒక ఇంట్లో ఆవిడ ఉన్నారుగా ఆల్రెడీ. ఉన్నాక వేర్ షీ హ్యాస్ టు గో, వై షీ హ్యాస్ టు గో, నాకు అర్థం కాదు. అత్తవారు అడుగుతారు, అత్తవారు అడుగుతారు, పుట్టింటి వాళ్ళు అడుగుతారు, ఊళ్ళో వాళ్ళు అడుగుతారు, కొడుకులు కూతుళ్ళు అడుగుతారు, అమ్మ నువ్వు ఎలా బతుకుతారేంటి? బతుకుతుంది ఆవిడ, షీ క్యాన్. మా సిస్టర్ని చాలామంది అడిగారు, నువ్వేంటి మీ చెల్లెలు ఇంటికి వెళ్ళిపోతావు? నేను అడిగా, ఎందుకు మా అక్క మా ఇంటికి ఎందుకు రావాలి? తన ఇండివిజువాలిటీ తంది. మీకు ఎప్పుడు నేను సపోర్ట్ ఇవ్వాలి, నీకు ఏదైనా ఫినాన్షియల్గా సపోర్ట్ కావాలా, ఇట్స్ ఓకే. కాదు నీకు సైకలాజికల్గా నేను ఏదైనా సపోర్ట్ ఇవ్వాలా, నేను వస్తా ఎనీ టైం. కానీ నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏంటి? అసలు మనం ఒక ఆడపిల్లకి భర్త పోగానే మనం ఇలాంటి ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందా? నువ్వు ఎక్కడ ఉంటావు? అసలు అక్కర్లేదు. ఎక్కడ ఉండడం ఏంటి? ఆల్రెడీ వేర్ షీ స్టేయింగ్ అక్కడే ఉంటారు. ఆవిడ చూసుకోగలదు. భర్తలు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఇటీవల కాలంలో అంటే గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు, బ్యాంక్ జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళు నామినీస్ పెట్టారు మగవాళ్ళు. భర్త పోయాక ఆ భార్యకి ఎంత ప్రాబ్లం అంటే అది ఆవిడకి ఏమీ తెలియదు అనమాట. అసలు భర్త ఎక్కడెక్కడ డబ్బు పెట్టారు, ఏ బ్యాంకులో, భర్తలు చెప్పారు ఎవరికి ఇచ్చారు అన్నది కూడా చెప్పారు. దట్స్ వాట్. అసలు చాలా అవస్థలు పడ్డారు. ఈ మధ్య నేను చాలా మందిని చూసా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇప్పుడు ఈ రోజుల్లో కరోనా ముందు కరోనా తర్వాత మనం తీసుకోవాలి ఏదైనా. అంతకుముందు మనం చావు గురించి మాట్లాడాలంటే అదేదో పెద్ద తప్పు మనకి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళు హార్ట్ అటాక్తో పోతున్నారు, 80 ఏళ్ళ వాళ్ళు శుభ్రంగా బతుకుతున్నారు. అది బతికినందుకు కాదు, అంటే అలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు 40-50 వచ్చేసరికి మీరు పంచుకోండి, ప్రతిదీ భార్యతో పంచుకోండి. పంచుకోకపోతే ఎట్లా? మీకు అసలు ఏం అప్పులు ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి, మీరు బ్యాంకుల్లో ఏం పెట్టారు, మీరు చచ్చిపోయాక అప్పుల వాళ్ళ ఇంటికి వస్తారు. లేదు మీకు రావాల్సిన ఎమాల్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్స్ కావచ్చు, ఆవిడకి ఎట్లా వస్తాయి? మీరు చెప్తేనే కదా. ఊళ్ళో వాళ్ళకి ఎవడు హెల్ప్ చేస్తాడు? వెరీ ఫ్యూ పీపుల్ విల్ హెల్ప్. మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర చెప్పలేదు కదా మనం సంతకం తీసుకుని వాళ్ళు విత్డ్రా చేసుకుని వాళ్ళు తీసేసుకుంటారు. అలాంటి కేసులు కూడా చూసా. కాబట్టి నేనేం చెప్తానంటే, భార్యాభర్తల మధ్య అన్ని అరమరికలు ఉండకూడదండి. ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకుని, భార్యకి చెప్పే స్థితిలో భర్త ఉండాలి, భర్త చెప్పింది వినే స్థితిలో భార్య ఉండాలి. తెలుసుకోవాలి. అంటే ఆర్థికంగా కూడా భార్యకి నిపుణత ఉండాలి. ఇప్పుడు ఏదో ఆర్థిక మంత్రులు అంటే ఎక్కడో ఉండరు. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆడదే ఆర్థిక మంత్రి, అంతే కదా? నమ్మరు. ఎందుకంటే మీరు ఇంకా నమ్ముతారో లేదు, అసలు ఆడవాళ్ళే ఎక్కువ దాస్తారు. అవును, బంగారం కొంటుంది అంటారు, కానీ ఆ బంగారం రేపొద్దున్న పిల్ల పెళ్ళికి అవసరం వస్తుంది, లేదా పిల్లాడి చదువుకు అవసరం వస్తుంది. భార్యలు దాచిపెట్టేది అది. వాళ్ళు దాచే ప్రతి పైసా మళ్ళీ ఇంటికే పెడతారుగా. ఓకే, చీరలు కొనుక్కుంటారండి, లెట్ హర్ ఎంజాయ్. ఏముంది అందులో? ఒక చీర కొనుక్కుంటే, ఇప్పుడు నగలు కొనేసుకోలేరుగా, ఇప్పుడు అయితే అసలు కొనుక్కోలేదు, ₹1,00,000 ఇచ్చి. సో ఇప్పుడు మనిషి, ఒకప్పుడు మనకి 2 పట్టు చీరలండి, నాకు బాగా గుర్తు. మా అమ్మగారికి 2 పట్టు చీరలు పెట్టిలో ఉండేవి. ఆ ట్రంక్ పెట్టి అంటే చాలా ఆనందం మాకు, అందులో ఏంటేంటో ఉంటాయని. సో ఆ 2 పట్టు చీరలతో వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీరు తెల్లారులేస్తే ఇవాళ చీర కొంటారు, సాయంకాలం చీర కొంటారు, లేకపోతే పొద్దున్న డ్రెస్ కొంటారు. సో దెర్ ఇస్ నో ఎండ్. సో ఇప్పుడు మనిషి ఏంటంటే చెప్పులకి బట్టలకి పెడతాడు. పెట్టుకోనివ్వండి. ఇప్పుడు మనిషి ఎంతకాలం బతుకుతాడో తెలియదు, రేపు ఉంటావో ఉండమో తెలియదు. అలా అనుకుంది అట్లీస్ట్. ఓకే, ఈరోజు మనది అనుకుని బతికేటప్పుడు ఈ వితంతువుల విషయంలో భార్యాభర్తలు, అంటే భర్త చనిపోయేటప్పుడు లేకపోతే చనిపోకముందు విల్లు రాయాలండి. తర్వాత పిల్లలకి ఆస్తులు ఇవ్వకండి. మీ కొంత పెట్టుకున్నాక ఆస్తి ఇవ్వండి, లేదు మీ తదనంతరం అని రాయండి. ఇప్పుడు ఇంకొక మంచి ఇదే వచ్చిందంటే, ఇప్పుడు మీరు గిఫ్ట్ డీడ్ ఇస్తారు కదా కొడుకులకి. ఒకవేళ కొడుకులు మిమ్మల్ని చూసుకోకపోతే గిఫ్ట్ డీడ్ చెల్లదు. అది కూడా ఉంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు, లేదు కంప్లైంట్ ఇవ్వచ్చు. చాలామందికి అది తెలియదు. సో మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో వంట సరుకుల గురించి కాదు, లాయర్ల దగ్గర ఏంటి తర్వాత అనేది తెలుసుకోవాలి. నెగిటివ్గా వెళ్ళి తీసుకోకూడదు. అదేంటి నా భర్త పోతాడంటావా నువ్వు, ఇప్పుడు తెలుసుకోమంటావా? కాదు. నీ భర్త ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు, లేకపోతే భార్య ముందు పోతుందో ఎవరికి తెలియదు. బట్ వీ షుడ్ నో థింగ్స్. ఈ రోజుల్లో మీరు ఫోన్ పెట్టుకుంటున్నారు, పొద్దున్న లేచి సీరియల్స్ చూస్తారు, పొద్దున్న లేచి ఎన్నో 100 రకాలు చూస్తారు. దీనికంటే ముందు నా ఫ్యూచర్ ఏంటి, నాకు ఒకవేళ ఏదైనా ఆపద వస్తే నేను ఎవరిని సంప్రదించాలి, లేకపోతే ఎట్లా నేను అప్రోచ్ అవ్వాలి, అవన్నీ తెలుసుకోవాలండి. చాలా అవసరం అది.
బ్యాంకులో తెలుసుకోవాలి, పోస్ట్ ఆఫీస్లో ఉంటే పోస్ట్ ఆఫీస్లో తెలుసుకోవాలి, తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ నాలెడ్జ్ మనం తెచ్చుకోవాలి. అందుకే ప్రతి మనిషికినండి, అంటే ఇప్పుడు నేనైనా మీరైనా ఒక చాకలి, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, అలాగే ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక బ్యాంక్ అతనితో కూడా మనకి పరిచయం ఉండాలి, ఒక బ్యాంక్ మేనేజర్తో కూడా. సో మనకి ఏదేది అవసరం ఉందో, అలాగే ఒక నగల దుకాణం కూడా ఉండాలి, తప్పులేదు. ప్రతి ఒక్కటి మన చుట్టూ ఉండాలి. తర్వాత మీరు పిలిస్తే పలికే ఇద్దరు మనుషులు ఉండాలి మనకి. అది ఫ్రెండ్స్ కావచ్చు, లేదు దారిన పోయేవాడిని కూడా మీరు పిలిపించుకుని చేయించుకునే సమర్థత మీలో ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అదొక్క పాయింట్ మీరు పెట్టుకున్నారంటే ఎవ్రీబడి విల్ లిజన్ టు యూ. ఫస్ట్ మీ పని మనిషిని బాగా చూసుకున్నారనుకోండి, ఆమె పలుకుతుంది, అవునా కాదా? లేదు మీ వాచ్మెన్, మనం మాట అనడం చాలా తేలికండి, వెనక్కి తీసుకోలేంగా. అందుకని వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం మర్యాదగా ఉంటే మన అవసరానికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు గబుక్కున్న హస్బెండ్కి ఏదో అవుతుంది, లేదు వైఫ్కి ఏదో అవుతుంది, హూ విల్ కమ్? పిల్లలందరూ అమెరికాలో ఉంటారు. ఇప్పుడు ఇండియాలో ఉన్నా కూడా ఒకళ్ళు గచ్చిబౌలిలో ఉంటారు, వీళ్ళు ఇంకెక్కడో ఉంటారు. వాళ్ళు ఈ ట్రాఫిక్లో వచ్చేసరికి 2 గంటలు పడుతుంది. మన అమెరికా వాళ్ళని అనుకోకర్లే, అమెరికా వాళ్ళే తొందరగా వస్తారు ఇంకా ఇండియా కంటే కూడా. అందుకని పిల్లలు ఎక్కడైనా ఉండనివ్వండి. ఇంకొకటి, పిల్లల మీద డిపెండెన్సీ వద్దండి. అసలు మనం ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు పెట్టుకోవాలి. భర్త ఇండివిజువాలిటీ భర్తకు ఉండాలి, భార్యది భార్యకు ఉండాలి. అంటే నేను బతకగలను అనే ఒక ఆత్మవిశ్వాసంతో ఏ మహిళైనా ముందుకెళ్ళాలండి. భర్త మీద డిపెండ్ అవ్వాలి, అది వేరు. కానీ లేకపోయినా నేను ఉండగలను అనే ఫస్ట్ కావాల్సింది ధైర్యం అండి. ధైర్యం, ఆత్మవిశ్వాసం, తర్వాత కొద్దిగా ఆర్థిక స్తోమత ఉండాలి. లేదంటే మన మొహం ఎవ్వడూ చూడరు, ఇంట్లో వాళ్ళు అస్సలు చూడరు. అందుకని ఇవి గుర్తుపెట్టుకుంటే